ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. వధూవరుల గుణమేళన, మ్యారిటల్ కంపాటబిలిటీ అనాలిసిస్. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సుఖంగా, అరమరికలు లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి జీవించాలంటే వాళ్ళిద్దరికీ కూడా పరస్పరం ప్రేమ, అవగాహన, పరస్పర విశ్వాసం ఉండాలి. అలా ఉండాలంటే ఎలాగా? అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి, ఇద్దరు వ్యక్తుల జాతకాలలో గ్రహాలకి మిత్రత్వం లేనిదే వివాహం జరిగితే ఆ వివాహం విచ్ఛిన్నం అయిపోవడం అనేది ఖాయం. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే 27 నక్షత్రాల్లో జన్మిస్తారు. మనకి 12 రాసులు, 12 లగ్నాలు. ఒక వ్యక్తిని చూడగానే మనకి ఇష్టం ఏర్పడుతుంది. కొందరిని చూడగానే ఎందుకో తెలియని వ్యతిరేకత, అయిష్టం ఏర్పడతాయి. దానికి కారణం మన నక్షత్రాలకి, మన లగ్నాలకి ఎదురు వ్యక్తి యొక్క నక్షత్రాలు, లగ్నాలతోటి మిత్రత్వం లేకపోవడం లేదా మిత్రత్వం ఉండడమే కారణం. 27 నక్షత్రాల్లో మన నక్షత్రానికి సరిపోని నక్షత్రం వాళ్ళతో కనుక వివాహం జరిగితే, లేదా మన లగ్నంతో శత్రుత్వం ఉన్న లగ్నంతో వివాహం జరిగితే ఆ వివాహం విఫలమైపోవడం, డైవోర్స్కి దారితీయడం అనేది ఖాయం. ఇక్కడ కొన్ని మీకు బేసిక్ పాయింట్స్ వివరిస్తాం. అశ్విని, జ్యేష్ఠ ఈ రెండు కూడా పరస్పరం శత్రు నక్షత్రాలు. అలాగే భరణి, అనురాధ, కృత్తిక, విశాఖ, రోహిణి, స్వాతి, ఆరుద్ర, శ్రవణం, పునరసు, ఉత్తరాషాఢ, ఆశ్లేష, మూల, మఘ, రేవతి, పొబ్బ లేదా పూర్వ బల్గుని, ఉత్తరాభాద్ర, హస్త, శతభిషం. ఈ కాంబినేషన్ పరస్పరం వేదాగల నక్షత్రాలు, అంటే పరస్పరం శత్రుత్వం గల నక్షత్రాలు. మరొకసారి చెప్తాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రంతో కుదరదు. భరణి నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళతోటి శత్రుత్వం ఉంటుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళకి విశాఖ నక్షత్రంతో పొసగదు. రోహిణి నక్షత్రానికి స్వాతి నక్షత్రంతో కుదరదు. ఆరుద్ర నక్షత్రానికి శ్రవణం నక్షత్రంతో శత్రుత్వం ఉంటుంది. పునరుసు నక్షత్రం వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రంతో పొసగదు. ఆశ్లేష నక్షత్రానికి మూలా నక్షత్రంతో శత్రుత్వం. మఖ నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రంతో పొసగదు. పుబ్బ లేదా పూర్వపల్లి నక్షత్రం వాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రంతో శత్రుత్వం ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకి శతభిష నక్షత్రం వాళ్ళతోటి భేదం ఉంటుంది, అంటే శత్రుత్వం ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం కాంబినేషన్ వాళ్ళు ఎప్పుడు కూడా వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా మన రాశి, జన్మరాశి, మన నక్షత్రాలను బట్టి రాశి తెలుస్తుంది కదా. అదేవిధంగా మన రాశికి వ్యతిరేకమైన రాశి వాళ్ళతో కూడా వివాహం చేసుకోకూడదు. ఇలా వ్యతిరేకమైన రాశి ఏమిటంటే కొన్ని మీకు వివరిస్తాం. దాన్ని బట్టి మీరు మ్యాచ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని ఎప్పుడు కూడా నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే పరస్పర మిత్రత్వం ఉంటుంది వాళ్ళకి. దీన్ని శుభశాస్త్రం అంటారు. అలాగే సింహరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు కర్కాటకం వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని కూడా నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. సింహరాశి వారు కన్యా రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి వారు తులారాశిని వివాహం ఆడవచ్చు. తులారాశిలో జన్మించిన వాళ్ళు కుంభరాశి వారిని వివాహం చేసుకోవచ్చు.
ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళు కన్యా రాశిని వివాహం చేసుకోవచ్చు. సింహరాశిలో జన్మించిన వారు ధనుసు రాశిని వివాహం చేసుకోవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు మీనరాశిని నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. మకర రాశిలో జన్మించిన వారు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మేము చెప్పబోయే వాళ్ళు తోటి అది శత్రుత్వం గల పరస్పరం శత్రుత్వం ఉన్న రాశులను చెప్తాము. ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా పనికిరాదు. మేషరాశిలో వాళ్ళు కన్యా రాశిని ఎప్పుడు కూడా వివాహం ఆడకూడదు. సింహరాశి వారు మకర రాశిని వివాహం ఆడకూడదు. ధనుసు రాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. తులారాశిలో జన్మించిన వాళ్ళు మీనరాశిని వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. మేషరాశిలో జన్మించిన వాళ్ళు వృషభ రాశిని వివాహం చేసుకోకూడదు. తులారాశిలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశిని వివాహం చేసుకోకూడదు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు మీనరాశిని వివాహం చేసుకోకూడదు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం ఆడరాదు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కుంభరాశి వారు మిథున రాశిని వివాహం చేసుకోకూడదు. కన్యా రాశి వాళ్ళు మకర రాశిని వివాహం చేసుకోకూడదు. మీనరాశిలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశిని వివాహం చేసుకోకూడదు. ఇవి సూక్ష్మంగా మీకు క్లుప్తంగా నక్షత్రాల గురించి రాశుల గురించి మేము వివరించాము. అయితే దీన్నే మీరు ఒక ప్రాతిపదికగా తీసుకుని డెసిషన్ తీసుకోవద్దు దయచేసి. ఇది నేను చెప్పిన ఈ నక్షత్రాలు రాశులతో పాటు వివాహ పంతన చూడాలంటే వధువు నక్షత్రం నుంచి వరుడు నక్షత్రానికి తారాబలం కూడా కోరాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్తో పాటు వధువు జన్మ నక్షత్రం నుంచి వరుడు జన్మ నక్షత్రానికి తారాబలం అనేది సరిపోవాలి. నైదన తార కానీ విపత్తార కానీ ప్రత్యేకతార కానీ ఎప్పుడు కూడా అవ్వకూడదు. వరుడు జన్మ నక్షత్రం నుంచి వధువు జన్మ నక్షత్రానికి ఏం చూడక్కర్లేదు, ఇది అవసరం లేదు. వధువు నక్షత్రం నుంచి మటుకు వరుడు జన్మ నక్షత్రానికి తారాబలం అనేది కంపల్సరీ కుదరాలి. తర్వాత ఈ గుణమేళంలో 18 పాయింట్లు వచ్చాయా లేదన్నది అది ఎసెన్షియల్ కాదు. వధువు జాతకానికి వరుడు జాతకానికి కంపల్సరీగా మిత్రత్వం అనేది సరిపోవాలి. అంటే వరుడు జాతకం వధువు జాతకం రెండు కూడా తరువుగా పరిశీలించాలి. లగ్నాత్తు ద్వితీయం కుటుంబ స్థానం, సప్తమం లైఫ్ పార్ట్నర్ యొక్క ప్లేసు, అష్టమం మాంగళ్య స్థానం, వ్యయ స్థానం ఏంటంటే మ్యారిటల్ హ్యాపీనెస్ అంటే శయ్యాసుఖం అంటే సెక్సువల్ లైఫ్. ఇవన్నీ కూడా జాతకంలో లగ్నాత్తు ద్వితీయము సప్తమము అష్టమము వ్యయభావము తరువుగా అనాలిసిస్ చేస్తే ఆ వ్యక్తికి ఇమ్మోరల్ సెక్సువల్ కాంట్రాక్ట్స్ అంటే పరాయి వ్యక్తితోటి సంబంధం ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. తర్వాత ద్వికళత్ర యోగం త్రికళత్ర యోగం అంటే 2 వివాహాలు అవ్వడం కానీ 3 వివాహాలు అవ్వడం కానీ అటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఆ విధంగా తరువుగా అనాలిసిస్ చేసి మనం లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా దాంపత్యం చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా నిస్సంకోచంగా జరుగుతుంది. ఖచ్చితంగా 100% ఎప్పుడైతే కంపాటబిలిటీ కుదిరిందో 100% లైఫ్ పార్ట్నర్ తోటి మనం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది 100% సాధ్యం అవుతుంది. శుభం భూయాత్.